శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 27, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం మోహిని ఏకాదశి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి ఏకాదశి సాయంత్రం 6:15 వరకు. ఉపరి ద్వాదశి. వారం సోమవారం. నక్షత్రం పుబ్బ. రాత్రి 9:18 వరకు. ఉపరి ఉత్తర ఫాల్గుని. యోగం ధ్రువ. రాత్రి 9:36 వరకు. ఉపరి వ్యాఘాత. కరణం వనజి. ఉదయం 6:07 వరకు. భద్ర సాయంత్రం 6:15 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:41 నుండి 6:20 వరకు. అభిజిత్ కాలం పగలు 11:40 నుండి 12:31 వరకు. వర్జ్యం ఉదయం 6:23 వరకు మరియు తెల్లవారుజామున 4:54 నుండి 6:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు మరియు 3:03 నుండి 3:53 వరకు. రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12:05 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:45 నుండి 8:17 వరకు. సంగవ కాలం 8:17 నుండి 10:49 వరకు. మధ్యాహ్న కాలం 10:49 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:25 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:25 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:28 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:59 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:45. అస్తమ సమయం సాయంత్రం 6:25. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:53. అస్తమ సమయం సాయంత్రం 6:35. సూర్యరాశి మేషం. చంద్రరాశి సింహం మరియు కన్య. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిసులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. వృషభ రాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. మిథున రాశి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ చేసుకుంటారు.
గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది. సింహరాశి ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చేయలేరు. కన్య రాశి ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తులారాశి ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతలు పెరుగుతాయి. వృశ్చిక రాశి ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగ విషయమై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు రాశి బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారపరంగా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మకర రాశి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కుంభరాశి చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరానికి సన్నిహితులను సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. మీనరాశి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.